హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, యూట్యూబర్ల పైన ఆంక్షలు విధించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది సార్. అందుకోసం ఒక ప్రత్యేకమైన బిల్లుని తెచ్చేందుకు ప్రయత్నాలు అయితే చేస్తుంది. మరి యూట్యూబర్ల పైన ఆంక్షలు పైన అంటే ఏ విధంగా చూస్తారంటారు? కొందరేమో వాక్ స్వేచ్ఛకు భంగం కలిగిస్తుంది అని అంటారు, కొందరు ప్రజాస్వామ్యానికే దెబ్బ అని కూడా ఇంకొంతమంది అంటున్నారు. మీరు ఏ విధంగా చూస్తారు సార్? అంటే ప్రజాస్వామ్యానికి ప్రధానమైనటువంటి వనరు భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ప్రజలు వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో అది మాట్లాడుకోవటానికి స్వేచ్ఛ ఉండాలి అనటంలో తప్పేం లేదు. ఓకే. అయితే ఆ స్వేచ్ఛ కొన్ని సందర్భాల్లో ఎలా వినియోగం జరుగుతోంది అనే దగ్గర సమస్య. కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రకటనలు కొంచెం దూకుడుగా ఉండొచ్చు. ఇప్పుడు పార్లమెంటరీ అన్పార్లమెంటరీ అని భాషకి ఒక నిబంధనలు పెట్టుకున్నారు. చాలా అంటే ఎవరైనా బూతులు మాట్లాడితే అది అన్పార్లమెంటరీ అంటున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటి, పార్లమెంటులోనే బూతులు మాట్లాడుకుంటున్నారు. పార్లమెంట్ అంటే కేవలం అదేదో లోక్సభ రాజ్యసభ కాదు, ఎనీ చట్టసభ. ఏ చట్టసభలోనైనా వాడుతున్నటువంటి భాష ఎలా ఉంది ఈ మధ్యకాలంలో మనం చూసాం. దానం నాగేందర్ గారు మన తెలంగాణ అసెంబ్లీలో ఆయన మాట్లాడినటువంటి భాష చూసాం. అవును. ఇలాంటి భాష వినిమయం జరుగుతోంది, ఆ భాష దొర్లుతోంది. అలాగే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గత సమావేశాల్లో కొడాలి నాని గారు వాడినటువంటి భాష, అలాగే ఆయన మీడియా ముందుకు వచ్చినప్పుడు వాడినటువంటి భాష, ఆయన గురించి ఇతరులు వాడినటువంటి భాష, తెలుగుదేశం పార్టీ నుంచి కూడా అంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్న టోన్లో అలా వెళ్ళారు. ఇది అంటే పార్లమెంటరీ భాష మాట్లాడటం ప్రమాదకరం అనే పరిస్థితి తీసుకొచ్చారు. ఇది మేము అలా మాట్లాడతాం, అది వాడుక భాష అంటే చేయగలిగింది ఏమీ లేదు. అలాగే ఇక్కడ ఈ భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి ఎలాంటి అభిప్రాయాలైనా చెప్పచ్చు, ఎలాంటి అభిప్రాయాలైనా చెప్పడానికి స్వేచ్ఛ ఉండటం తప్పేం కాదు. అయితే టార్గెటెడ్గా ఉంటుంది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అంటే థంబ్నెయిల్ జర్నలిజం అనేది ఒకటి ఉంది ప్రస్తుతం. అంటే ప్రజలని ఆ వార్తలోకి ఆకట్టుకోవడానికి పెట్టేటువంటి మకుటం అనుకుంటే. గతంలో పేపర్లలో అది చేసేవాళ్ళు. పేపర్లలో కూడా అలాంటి హెడ్డింగ్స్ పెట్టి వివాదాస్పదమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక చట్టసభలో జరిగినటువంటి వివాదానికి సంబంధించి ఈనాడు లాంటి పేపర్లో పెద్దల గలభ అని పెట్టారు. అంటే కౌన్సిల్లో జరిగినటువంటి ఒక వ్యవహారం గురించి పెద్దల గలభ అని హెడ్డింగ్ పెడితే అది ఆ సభ ప్రతిష్టకి భంగకరంగా భావించి నేరుగా స్పీకర్ గారే కోర్టులో ప్రొసీడ్ అయ్యే పరిస్థితికి వెళ్ళింది. అది తర్వాత వాళ్ళు క్షమాపణ చెప్పుకున్నారు, అదేదో సద్దుమణిగింది. ఇలాంటివి జరిగేవి అప్పటి నుంచి ఉంది, అది మొదటి నుంచి ఉన్న గొడవే. అయితే కొన్ని ఆంక్షలు పెట్టుకోవడం తప్పేం కాదు. అంటే ఇలా హత్య చేసినప్పుడు కోర్టు పరిధిలోకి తీసుకెళ్తాం. అంటే ఎవరు ఏం చేస్తున్నారు అనేది కనీసం ఎవరు జవాబుదారీ అనేది ఉంటే చాలు, ఉండాలి అనేది పెడితే చాలు. అంటే ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు, అది దాని అడ్రస్ ఏమిటి, దాని కర్త కర్మ క్రియ ఎవరు అనేది తెలియకుండా దాడులు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రధానంగా ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్నది ఏంటంటే థంబ్నెయిల్ జర్నలిజంతో పాటు ఎవరు ఎక్కడ నుంచి ఏది పోస్ట్ చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు చాలా సందర్భాల్లో. ఉదాహరణకి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వివేకం అనేటువంటి ఒక సినిమా యూట్యూబ్లో సర్క్యులేట్ అయింది, విపరీతంగా చూశారు. ఆ సినిమాకి టైటిల్స్ ఉండవు, దాన్ని ఎవరు డైరెక్ట్ చేశారు, ఆర్టిస్టులు ఎవరు, లేకపోతే టెక్నీషియన్స్ ఎవరు, దాని రచయిత ఎవరు అనే డీటెయిల్స్ ఉండవు దానికి. ఇలా చాలా కంటెంట్ ట్రోల్ అవుతోంది, నడిచిపోతోంది, ప్రపంచంలోకి వచ్చేస్తోంది. ఈ కర్త కర్మ క్రియ తెలియకుండా వస్తున్నటువంటి కంటెంట్ మీద ఇది ఉండాలి ఖచ్చితంగా అనేది ఒక నిబంధన పెట్టవచ్చు. అలాగే ఇవి గనక నిరాధారమైనటువంటి ఆరోపణలు లేకపోతే పర్సనల్గా ఎవరినైనా హత్య చేసినప్పుడు డిఫేమేషన్ దావా వేసుకోవచ్చు వాళ్ళు కోర్టుకి వెళ్ళి.
పరువు నష్టం దావా వేసుకోవడానికి అవకాశం ఉంది కదా. అలా వేసుకోవడానికి అక్కడ ఎవరు ఏమిటి అనేది తెలిస్తే చాలు. అంతే తప్ప నియంత్రణ చట్టం అక్కర్లేదు, నియంత్రణ చేయటానికి చట్టం అక్కర్లేదు. ఈ మధ్య పార్లమెంటులోనే అంటే రాజ్యసభలో విజయసాయిరెడ్డి గారు ఈ ప్రస్తావన తీసుకొచ్చి ఈ ఛానల్స్కి సంబంధించి పర్టికులర్గా సోషల్ మీడియా యూట్యూబ్కి సంబంధించి వ్యక్తిగత ప్రతిష్టకి భంగకరమైనటువంటి వార్తలు చాలా పెట్టేసి సర్క్యులేట్ చేస్తున్నారు, ఇది ఇబ్బందికరంగా మారుతోంది అని చెప్పి అన్నారు. కానీ నిజానికి దీని మీద ఆధారపడే రాజకీయాలు నడుస్తున్నాయి. ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్టని దెబ్బతీయటం అనేది ఒక ప్రోగ్రామ్గా మారిపోయింది అన్ని పార్టీలకి. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అంటే ఒక బ్రాండ్ చేసి ఆ బ్రాండ్ని ఆ ఇమేజ్ని మార్కెట్లో సర్క్యులేట్ చేయటం ద్వారా దెబ్బతీయటం అనేది చాలా ప్లాన్డ్గా జరుగుతుంది. బ్రాండింగ్ పాలిటిక్సే చూస్తున్నాం మనం. ఆ బ్రాండింగ్ పాలిటిక్స్లో భాగంగానే రాహుల్ గాంధీని పప్పు అని చెప్పి వాళ్ళు ప్రమోట్ చేశారు భారతీయ జనతా పార్టీ వాంటెడ్గా. అలాగే లోకేష్ మీద అదే బ్రాండ్ వేశారు. ఇలా బ్రాండింగ్ అంటే జగన్ని సైకో అనేటువంటి ఒక బ్రాండ్ వేయటం. ఈ బ్రాండింగ్ పాలిటిక్స్ అన్నీ ఎక్కడి నుంచి జరుగుతున్నాయంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద జరుగుతోంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఇలా వాడుకోవచ్చు అనే ఉద్దేశంతోనే దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. దాంతోపాటు సోషల్ మీడియా ప్రయోజనం ఏమిటి, అసలు ఒరిజినల్గా దానికి ఉన్నటువంటి పరమావధి ఏమిటి, అది నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఏమిటి అనేది ఒకటి ఉంది. ప్రపంచం ఏమనుకుంటోందో తెలియాలి, ప్రపంచానికి మాట్లాడేటువంటి అవకాశం ఎక్కడో చోట కల్పించడం ద్వారా ప్రపంచం ఎక్స్పోజ్ అవుతుంది. ఒక మారుమూల గ్రామంలో కూర్చున్నటువంటి వ్యక్తి ఈ ప్రపంచం గురించి ఏమనుకుంటున్నాడో ఎక్కడో చోట మాట్లాడితే అది రికార్డ్ అవుతుంది. ప్రతి ఒక్కడు ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో ఎక్కడో చోట ఏదో ప్లాట్ఫామ్, ట్విట్టర్ ఆర్ ఎనీవేర్ ఒక ప్లాట్ఫామ్ మీద కనుక ఉంటే మీకు ఫేస్బుక్ వీటిల్లో చాలా స్పష్టంగా మీ మెదడులో ఏముందో ఇక్కడ రాయండి అని ఉంటుంది. మీరేం ఆలోచిస్తున్నారో అది రాయండి అని ఉంటుంది. అంటే ఏమిటి, మీరు ఏం ఆలోచిస్తున్నారో అది ఇక్కడ పెట్టండి, మేము తెలుసుకుంటామని. ఇది నిఘా విభాగాల తాలూకా వ్యవహారం. ప్రపంచం ఏం ఆలోచిస్తోంది, ప్రపంచపు అభిరుచులు ఏమిటి అనేది తెలుసుకోవటం అనేది ఒక ప్రోగ్రామ్గా మారిపోయింది. మార్కెట్ అవసరం, అది స్టేట్ అవసరం మాత్రమే కాదు, మార్కెట్ అవసరం కూడా. ఈ స్టేట్ అవసరము మార్కెట్ అవసరంగా మారిన తర్వాతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారు. అలాగే కంపార్ట్మెంటలైజ్ చేస్తారు. ఎవరికి ఏది కావాలో వాళ్ళు వారి ఫోన్లో, వారి గదిలో, వారికి ఉన్నటువంటి స్పేస్లో చూసుకోవాలి. ఇప్పుడు ఒక సామూహిక కార్యాచరణలు లేవు, ఎవరి కంపార్ట్మెంట్లోకి వాళ్ళని తోసేశారు. ఇటువంటి ఈ ప్రపంచాన్ని సృష్టించడం కోసం సోషల్ మీడియా ఆవిర్భవించింది అనేది గుర్తించాలి. ఓకే. కాబట్టి దీన్ని ఏదో నియంత్రించడానికి చట్టం తీసుకురమ్మంటే చట్టాలు తీసుకొచ్చేసే పరిస్థితిలో ప్రభుత్వాలు లేవు. ప్రభుత్వాలకి ఆ అవకాశం కూడా లేదు. ఇక్కడ పాలకులు భిన్నంగా కనిపిస్తున్నారు మనకి. మోడీ గారు, లేకపోతే రాహుల్ గాంధీ, జగన్మోహన్ రెడ్డి, లేకపోతే చంద్రబాబు నాయుడు, కేసీఆర్, లేకపోతే రేవంత్ రెడ్డి, వీళ్ళందరినీ భిన్నమైనటువంటి రాజకీయ పార్టీలకి ప్రతినిధులుగా చూస్తున్నాం, ప్రత్యర్థులుగా చూస్తున్నాం ఒకరికొకరు. కానీ వీళ్ళందరినీ పరిపాలిస్తోంది, వీళ్ళందరినీ నడిపిస్తోంది ప్రపంచ బ్యాంక్. మార్కెట్ ఎకానమీ నడిపిస్తోంది వీళ్ళని. చాలా స్పష్టంగా మార్కెట్ ఎకానమీకి ఇబ్బంది కలిగేటువంటి ఏ నిర్ణయం వీళ్ళు తీసుకోలేరు. అది పరిస్థితి. అందుకని మొన్న విజయసాయిరెడ్డి గారు కూడా ఈ శాంతి ఎపిసోడ్లో ఆయన రాజ్యసభలో ఈ తెలుగుదేశం పార్టీ హింసా రాజకీయాల గురించి మాట్లాడే ప్రాసెస్లోనే ఈ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది, వీటిని నియంత్రించాలి అనే టోన్లో కూడా మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా సమాచార శాఖ మంత్రి గారి వైపు నుంచి ఒక సమాధానం వచ్చింది. మీరు ప్రస్తావించిన అంశాలు మా దృష్టిలో ఉన్నాయి, అయితే సాధ్యాసాధ్యాలు ఏమిటి అనేది పరిశీలించిన తర్వాత నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. మీరు
ఇంటర్లింక్డ్గా వెళ్తున్నారు. ఒకదానికి సంబంధం లేని విషయాల్ని కలిపి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అన్న టోన్లో గవర్నమెంట్ వైపు నుంచి ఒక రిప్లై ఇచ్చారు ఆయనకి, క్లారిటీ లేకుండా. ఈ క్లారిటీ లేని రిప్లై ఎందుకు ఇచ్చారంటే చాలా స్పష్టంగా వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు. ఇప్పుడు ఏదైనా సరే అంటే పోర్న్ వీడియోస్ ఉంటాయి, వాటిని మేము నిషేధిస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది, నిషేధిస్తారు నిజంగానే. అంటే ఒక దీనిలో నుంచి ఒక అడ్రస్ నుంచి అవి పంప్ అవుతుంటే అది బ్యాన్ అవుతుంది. అదే కంటెంట్ ఇంకొక 100 అడ్రస్ల్లో రెడీగా ఉంటుంది. అది ఇది బ్యాన్ అవగానే అది ఇమ్మీడియట్గా ఆన్ అవుతుంది, ఇది ఆఫ్ అవగానే అది ఆన్ అవుతుంది. కంటెంట్ ఎవరికి ఎక్కడికి పోదు, అది కంటెంట్ అవైలబుల్. ఎవరైతే దాని కన్జ్యూమర్స్ ఉన్నారో కన్జ్యూమర్స్ హర్ట్ కాకుండా కంటెంట్ పంపు చేయటమే వాళ్ళ ప్రోగ్రాం. దీని వెనకాల ఉన్నటువంటిది ఏమిటి అంటే మార్కెట్ ఎకానమీలో ప్రపంచం ఏమనుకుంటుందో దాని అభిరుచులు ఏమిటో తెలుసుకోవాలి. వాళ్ళకి ఏం కావాలో పంపు చేయాలి. వీళ్ళు నేరుగా మీకు ఇడ్లీ తినటం ఇష్టమైతే ఇడ్లీ ఇక్కడెక్కడ దొరుకుతుంది మీరున్న ప్రాంతంలో అని ఇమ్మీడియట్గా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మీకు ఫలానా కంటెంట్ చూడటం ఇష్టము అంటే కనుక ఆ కంటెంట్ ఇక్కడ అవైలబుల్గా ఉందని నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఈ పరిస్థితి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్నాం మనం. మన మెదళ్ళన్నీ కూడా నిఘాలో ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఇప్పుడు నేనేదో దీన్ని ఆపేస్తాను, దీన్ని చట్టం ద్వారా ఆపేస్తానంటే కుదిరే పని కాదు. అది ఊరికనే ఎవరు ఏమిటి అనేది కొంచెం ప్రపంచానికి తెలిసే విధంగా ప్రస్ఫుటంగా ఏదేదో నేమ్ ప్లేట్లు సీసీ కెమెరాలకు అందేలాగా నేమ్ ప్లేట్లు రాసుకోండి అని చెప్పారు కదా ఆ మధ్య. మేము ఫైన్ వేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందని. అది వచ్చిన తర్వాత చాలామంది నేమ్ ప్లేట్లు లేకుండానే తిరిగేస్తున్నారుగా. ఎప్పుడైనా దొరికితే అప్పుడు చూసుకుందాంలే అని సీసీ కెమెరాలకు భయపడి నేమ్ ప్లేట్లు తీసేసి 2 వీలర్స్ నడుపుతున్న జ్ఞానులు చాలామంది ఉన్నారు. ఇది ఉంటుంది, ఎలాగో ఈ గోల ఉంటుంది. కానీ జస్ట్ ప్రతి ఒక్కళ్ళని వాళ్ళ ఉనికిని రాడార్లోకి తీసుకురావడానికి ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. ఆ మేరకు మాత్రమే సవరణలు చేయగలరు. కానీ సమూలంగా సోషల్ మీడియా అనేదో సెన్సార్లోకి పట్టుకొచ్చి చేసేటువంటి పరిస్థితి లేదు. డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఈ ఇండీ ఫిలిమ్స్ అనే పేరుతో చేస్తున్నటువంటి కంటెంటు ఓటీటీలకి సెన్సార్ పెట్టాలి అనేటువంటి డిమాండు, ఇవన్నీ ఒక సెక్షన్ నుంచి ఉన్నాయి. కానీ అది పెడితే కుదరదు. సినిమాకి ఎందుకు పెట్టారు అంటే సినిమా అనేది ఒక ఆడిటోరియంకి సంబంధించిన కంటెంట్. ఆడిటోరియంలో ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా ఉంటారు. కాబట్టి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి కొన్ని నిబంధనలు పెట్టుకుని ఆ మేరకు ఉందా లేదా అనేది చెక్ చేయడం కోసం సెన్సార్ ఉంది. ఇది ఎవరి కంపార్ట్మెంట్ వాళ్ళకి తోసేసేటప్పుడు ఇంకా సెన్సార్తో పనే ఉంది. ఇక్కడ బ్లూ ఫిలిమ్స్ చూసే వాళ్ళకి బ్లూ ఫిలిమ్స్ కంటెంట్ విడిగా వెళ్ళిపోతుంది, వాటి ప్లాట్ఫామ్ వేరు. భక్తి సామ్రాజ్యం చూసుకునే వాళ్ళ ప్లాట్ఫామ్స్ వేరు, అవును, వాళ్ళ ఫోన్ వేరు. అదేదో పాత రోజుల్లో జంజాల గారి నాటకం ఒకటి ఉంది రేడియోలో. బామ్మగారు పాటలు పెట్టారు. ఒక బామ్మగారు రేడియో కొనుక్కుంటుంది. ఆవిడకి దాన్ని విజయవాడ ఏ స్టేషన్లో ఫిక్స్ చేసి ఇస్తాడు వాడు. అక్కడ భక్తిరంజని వార్తలు అవి వస్తూ ఉంటాయి. ఆ పక్క వాళ్ళ రేడియోలో వాళ్ళు వివిధ భారతికి వెళ్ళిపోతూ ఉంటారు, అక్కడ సినిమా పాటలు వస్తూ ఉంటాయి. ఆ పక్క వాళ్ళది రౌడీ రేడియో, నాది భక్తి రేడియో అని చెప్పుకుంటూ ఉంటుంది ఈవిడ. అదే పరిస్థితి, ఎవరి కంపార్ట్మెంట్ వారిది, ఎవరి స్టేషన్ వారిది. కాబట్టి ఇక్కడ సెన్సార్తో పని ఏమిటి అనేది ఇప్పుడు ప్రపంచం మారిపోయిన పరిస్థితుల్లో ఎవరి ప్లాట్ఫామ్ మీద వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఎవరు ఏం చూస్తున్నారో ఎవరికి తెలియకుండా చూస్తున్నారు. కాబట్టి కామన్ ఆడిటోరియంలో కూడా సెన్సార్ తీసేయమని రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. ఇది ఒక గొడవ, ఇదొకటి నడుస్తూ ఉంటుంది. ప్యారలల్గా ఇది నడుస్తుంది. అంటే సెన్సార్ ఉండాలి అనే గొడవ జరుగుతుంది. దాంతోపాటు వీటి మీద ఒక అజమాయిషీ ఉండాలి అనే ఆందోళన కూడా జరుగుతుంది. ఈ ఆందోళనలు జరుగుతూ ఉంటాయి వేల సంవత్సరాల పాటు. కానీ వీటిని సీరియస్గా ఎవరు పట్టించుకోరు, పట్టించుకోకూడదు అనేది.
మార్కెట్కి ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే ఏదైనా స్పందన జరుగుతుంది ప్రపంచంలో. మనందరము కూడా ప్రపంచ బ్యాంకు పరిపాలనలో ఉన్నాము, మార్కెట్ ఎకానమీ పరిపాలనలో ఉన్నాము అనేటువంటి స్పృహ కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు అంటే ఈ మధ్య చాలామంది మాట్లాడుతున్నారు. డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు కూడా ఈ మధ్య ఏదో ఇంటర్వ్యూ ఇస్తూ దళితులకు ఏదో ఉద్ధరించానని జగన్ చెప్పాడు, డబ్బులు వేశానని చెప్పాడు, నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీలకు డబ్బులు వేశారని. ఆ వేసిన డబ్బులు వేసినట్టుగా మళ్ళీ ఆయన మందు కొట్లకు వెళ్ళిపోయినాయి కదా అని. అసలు ఈ మందు కొట్లోకి డబ్బులు రావడం కోసం వాళ్ళకి డబ్బులు వేశారనే విషయం తెలియాలి కదా. అవును. మార్కెట్ ఎకానమీలో సంక్షేమ పథకాలు అనేవి మార్కెట్కి ఉద్దీపన కలిగించడం కోసమే సంక్షేమ పథకాలు ఉన్నాయి అనేది ఆ స్పృహ ఉండాలి రాజకీయాల్లో ఉన్నవాడికి. ఆ స్పృహ లేకుండా మాట్లాడేస్తున్నారు. అలాంటిదే ఇది కూడా. ఇప్పుడు ఇదేదో చట్టం తీసుకొచ్చేస్తే ఇవన్నీ ఏదో అయిపోతాయని కాదు. ఆ టెన్షన్ ఏం పడక్కర్లేదు ఎవరు సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు. కాకపోతే పర్సనల్ లెవెల్లో దాడి చేసినప్పుడు కోర్టుకు వెళ్ళి జవాబుదారీగా ఒక సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. స్పెషల్ కోర్టులు ఏమైనా పెడితే పెట్టచ్చు. ఈ వివాదాలు అంటే ఆల్రెడీ సైబర్ క్రైమ్ వ్యవహారాలు ఉన్నాయి, కొన్ని కంప్లైంట్స్ వెళ్తున్నాయి. అలా వెళ్ళిన సందర్భంగా కొంతమందిని నగర బహిష్కరణ చేసిన చరిత్రలు ఉన్నాయి మనకి. కత్తి మహేష్ని, పరిపూర్ణానంద స్వామిని నగర బహిష్కరణ చేసిన చరిత్ర ఉందిగా మనకి. ఇంతకంటే పెద్ద శిక్షలే ఉంటాయి. వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ ఊళ్ళల్లో వదిలేసి వచ్చారు పోలీసు వారు. ఇలాంటివేవో జరుగుతాయి అంతే. చెదురుమదురు సంఘటనలకు సిద్ధపడి ఉండటమే తప్ప యుద్ధం ఇది. సోషల్ మీడియా లేకపోతే ఏ ప్రభుత్వం కూడా బతికే పరిస్థితి లేదు. ప్రజల అభిప్రాయాలని డ్రైవ్ చేయడానికి సోషల్ మీడియాని ప్రభుత్వము, రాజకీయ పార్టీలు విస్తృతంగా వాడుకుంటున్నాయి. మొన్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ని టార్గెట్ చేసి ఆయన్ని బదనాం చేయటంలో సోషల్ మీడియాని చాలా విస్తృతంగా చంద్రబాబు నాయుడు గారు వినియోగించుకున్న తీరు మనకు తెలుసు. ఇప్పటికీ వాడుతున్నారు. స్టిల్ రన్నింగ్. ఈ రోజుకి యుద్ధం ముగిసిపోలేదు, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ శ్రేణుల్ని కూర్చోబెట్టి యుద్ధం ముగిసిపోలేదు, మనం ఏదో గెలిచేసామని చెప్పి ప్రశాంతంగా పడుకోకండి, యుద్ధం కొనసాగిస్తూనే ఉండాలి అని చెప్పాడు ఆయన మొన్న జరిగిన కార్యకర్తల సమావేశంలో. అది ప్రోగ్రాం. అందుకని ఎవరి లెవెల్లో వాళ్ళు విస్పరింగ్ క్యాంపెయిన్ అనేది విస్తృతంగా చేయడానికి సోషల్ మీడియా అవసరం రాజకీయ పార్టీలకి, ప్రభుత్వాలకే ఉంది, మిగిలిన వాళ్ళకంటే కూడా. అందుకని ఎవరు టెన్షన్ పడద్దు, ఏమి ఆందోళన పడద్దు. కాకపోతే కొన్ని చర్యలు ఉంటాయి, వాటికి సిద్ధపడినారు. అండ్ సార్, బీజేపీకి ఇదే దెబ్బ కొట్టింది. వాళ్ళు సీరియస్గా తీసుకొని వాంటెడ్గా చేయాలని చూస్తున్నారు. అంటే నేషనల్ మీడియా మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉంది. కాకపోతే చాలామంది యూట్యూబర్లు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎక్స్పోజ్ చేశారు, అందుకే ఆ రిజల్ట్ ఎలక్షన్స్లో కనిపించింది అని చెప్పేసి అంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలని ప్రత్యేకంగా సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం వలన మాత్రమే ఓటమి రాలేదు. ప్రజలలో నేరుగా కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత పోగుబడింది. ఓకే. దానికి స్వయంకృతాపరాధం వాళ్ళకు తెలుసు ఎందుకు జరిగింది అనేది. అంటే హిందుత్వ అనేది దాని క్రెడిబిలిటీ కోల్పోతోంది నెమ్మదిగా. 63 సీట్లు కోల్పోయింది భారతీయ జనతా పార్టీ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో. అవును. ఈ కోల్పోవడానికి కారణం ఏమిటి అంటే ప్రధానంగా ఉపాధి అవకాశాలు క్షీణించినాయి నార్త్ ఇండియాలో. నార్త్ ఇండియా మొత్తం కూడా సౌత్ మీద ఆధారపడి బతుకుతోంది, సౌత్ను తిని నార్త్ బతుకుతోంది అనేది వాస్తవం. ఓకే. వలసలు విపరీతం అయిపోయినాయి. మీరు ఏ మారుమూల ప్రాంతానికైనా వెళ్ళండి, ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, కేరళలో కానీ, కర్ణాటకలో కానీ, ఎనీ సౌత్ స్టేట్ మారుమూల ప్రాంతానికి వెళ్ళండి. గుడివాడ అవతల ఎక్కడో ఉన్నటువంటి, లేదు మచిలీపట్నం చివర సముద్ర పొడ్డున ఉన్నటువంటి హోటల్ దగ్గరికి వెళ్ళండి. అక్కడ జార్ఖండ్ వాడో, బెంగాలీ వాడో, లేకపోతే బీహారీ వాడు, ఉత్తరప్రదేశ్ వాడు, మధ్యప్రదేశ్ వాడు దొరుకుతాడు మీకు పనివాడిగా. వీళ్ళు రావడం వలన కూలీ రేట్లు పడిపోయినాయి. ఆ క్రైసిస్ ఇక్కడ ఉంది. అక్కడేమో బయటికి వెళితే తప్ప బతుకులేదు అనే పరిస్థితి అక్కడ ఉంది.
మొత్తం అన్ని రాష్ట్రాల్లో పరిస్థితి అది, ఒక్క 2 రాష్ట్రాలు తప్ప, రాజస్థాన్ గుజరాత్ తప్ప మిగిలిన దేశం అంతా క్రైసిస్లో ఉంది. వీళ్ళ దోపిడీ ఎక్కువైపోయింది. ఎవరి దోపిడీ? రాజస్థాన్ వాళ్ళ దోపిడీ, గుజరాత్ వాళ్ళ దోపిడీ. గుజరాతీ బనియాలు, రాజస్థానీ మార్వాడీలు ఈ దేశాన్ని నంచుకు తినేస్తున్నారు ఓకే అనేది వాస్తవం. వీళ్ళని శత్రువులుగా భావించి జనం తంతారేమో అని ఒక బూటకపు శత్రువుని, ఇస్లాంని, ఉగ్రవాదాన్ని, పాకిస్తాన్ని, దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. దీని మాయలోంచి జనాలు బయటపడుతూ ఒరిజినల్ శత్రువు ఎవరో తెలుసుకునేటువంటి ప్రయత్నం మొదలైంది. ఆ మొదలవటం వలన 63 సీట్లు పోయినాయి వాళ్ళకి మొన్న. ఇది ఎక్స్పాండ్ అయితే ఇంకొక 63 సీట్లు పోతాయి రేపు. ఎక్కడి నుంచి పోతాయి? సౌత్ నుంచి బలంగా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రెజర్ భరిస్తోంది ఇక్కడ. కాంట్రాక్టర్లు కూడా ఇంతకుముందు సౌత్ నుంచి కూడా మెయిన్ కాంట్రాక్టర్లు ఉండేవాళ్ళు ఇక్కడ, ప్రధాన కాంట్రాక్టర్లు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? మొత్తం కాంట్రాక్టులు వాళ్ళే చేస్తున్నారు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ సబ్ కాంట్రాక్టర్లుగా మారిపోయారు, అన్ని కులాల వాళ్ళు. అలాగే ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, వీళ్ళు ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణకు వచ్చి వ్యాపారాలు చేస్తారు. ఇక్కడున్న బిజినెస్ కమ్యూనిటీ ఒకటి ఉంది ఇక్కడ, కోమట్లు. వీళ్ళు మొత్తం కూడా గుమాస్తాలుగా మారిపోయారు వీళ్ళ దగ్గర, ఈ బనియా మార్వాడీల దగ్గర. బంగారం వ్యాపారం వాళ్ళ చేతుల్లోనే ఉందా? ఎవరిదైనా ఇంకా వేరే వాళ్ళ షాప్ ఎక్కడైనా కనిపిస్తుందా మనం వెతికితే మార్కెట్లో? మీరు హైదరాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, కాజీపేట కావచ్చు, ఏ ఊరైనా ఏ సందులోకైనా వెళ్ళండి, ప్రధానంగా ఆ సందులో ఉన్నటువంటి వ్యాపారాలన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి బిజినెస్ కమ్యూనిటీ, మిగిలిన వాళ్ళందరూ అక్కడ పనిచేస్తూ ఉంటారు. ఏ హోటల్కి వెళ్ళండి, నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు, బెంగాల్ నుంచి, నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళే పనిచేస్తారు ఇక్కడ. నేపాల్ నుంచి వలస వచ్చేటువంటి హిందువులకి మేము ఇక్కడ అనుమతిస్తామని ప్రభుత్వం చెప్పింది, హిందూ ఓటర్లను అట్రాక్ట్ చేయడం కోసం. తద్వారా వాళ్ళు విపరీతంగా వచ్చేస్తున్నారు. ఇక్కడ పని వాళ్ళలో నేపాలీ వాళ్ళు విపరీతంగా ఉన్నారు, హోటల్ ఇండస్ట్రీలో పర్టికులర్గా. దీని వలన ఇక్కడ ఉపాధి కోల్పోతున్నటువంటి సెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు రావట్లా, ఆడపిల్లలకి. వాళ్ళు నేపాల్ నుంచి ఎక్స్పోర్ట్ వస్తున్నటువంటి అమ్మాయిలకి ఎక్కువ ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ చేసిన పిల్లలందరూ ఏం చేయాలో అర్థం కాక తలలు కొట్టుకుంటున్నారు. అన్ని ట్రేడ్స్లోనూ ఈ గందరగోళం ఉంది, ఒక్క ట్రేడ్ కాదు, అన్ని ట్రేడ్స్ గందరగోళంలో ఉన్నాయి. దీనికి కారణం ఎక్కడికక్కడ అభివృద్ధి లేకపోవడం, వలసల్ని నిరోధించేటువంటి పరిస్థితిలో వాళ్ళు లేకపోవడం. ఇది నార్త్ ఇండియాలో ప్రెజర్ ఉంది బీజేపీకి, సౌత్లోనూ ప్రెజర్ ఉంది. సౌత్లో ఆ ప్రెజర్ పీక్స్కి వెళ్ళలేదు, నార్త్లో వెళ్ళింది. అందుకని మొన్న 63 సీట్లు అక్కడ కోల్పోయి సౌత్ని స్ట్రాంగ్ చేసుకోవాలనుకున్నారు. సౌత్లో దిక్కుమాలిన రాజకీయాలు చేసి, అంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని వాడి, అలాగే కాంగ్రెస్ పార్టీని కూడా లోపాయికారిగా వాడేసుకుని ఇక్కడ కొన్ని మేజర్ సపోర్ట్ సాధించారు వాళ్ళు. తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు నుంచి కొంత మేరకు, నిజానికి వాళ్ళు అనుకున్న మేరకు రాలా తమిళనాడు నుంచి. కర్ణాటక నుంచి కొంత సపోర్ట్ దొరికింది, కేరళ లేదు. కేరళని గెలవాలనేది ప్రోగ్రాం, తమిళనాడు గెలవాలనేది ప్రోగ్రాం. వాళ్ళు నేరుగా గెలవరు. అక్కడ నుంచి మద్దతు కూడగట్టేటువంటి వ్యూహ రచనలో భారతీయ జనతా పార్టీ ఉంది వచ్చే పార్లమెంట్ ఎన్నికలకి. ఇది కండిషన్. ఈ కండిషన్లో వాళ్ళు పక్కకి నెట్టే లెవెల్ క్రైసిస్ వచ్చింది. ఆ క్రైసిస్ వలన 63 సీట్లు పోయినాయి మొన్న. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.